హాయ్ అండి, లాస్ట్ వీడియోస్లో మనం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్కి స్టోన్స్ ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాము. ఈ వర్క్ బ్లౌజ్కి నేను పై వైపును మాత్రమే స్టోన్స్ అనేది స్టిక్ చేస్తున్నానండి, కింది వైపు పెట్టట్లేదు. మనకి ఎక్కడ కావాలో అక్కడ మనకి ఎంత గ్రాండ్గా కావాలో అంత గ్రాండ్గా స్టోన్స్ అనేటివి పెట్టి హైలైట్ చేసుకోవచ్చు. చూడండి, నేను దీనికి సిల్వర్ కలరు అలాగే గోల్డ్ కలరు ఫ్లవర్ షేప్లో ఉన్న కుందన్స్ అయితే స్టిక్ చేస్తున్నానండి. ఇలా నెక్కి పై వైపును మాత్రమే హైలైట్ చేస్తూ స్టోన్స్ అనేటివి స్టిక్ చేస్తున్నాను. పై వైపున సిల్వర్ కలర్ పైన గోల్డ్ కలరు ఫ్లవర్ స్టోన్స్ అయితే పెట్టి స్టిక్ చేస్తున్నానండి. ఇప్పుడు మనము నెక్ చుట్టూ ఇక్కడ ఎంటీగా ఉంది కదండి, బ్యాక్ సైడ్ అక్కడంతా కూడా మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా గమ్ముని ఇలా ప్లేస్ చేసుకొని మనము కుందన్స్ అనేటివి స్టిక్ చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోస్లో బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి, వర్క్ చేసిన బ్లౌజ్ అనేది షార్ట్స్గా అప్లోడ్ చేశానండి. ఎవరన్నా చూడనట్లయితే ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఇక్కడ గోల్డ్ కలరు అలాగే సిల్వర్ కలరు ఆపోజిట్గా అంటే ఒక దగ్గర గోల్డ్ ఒక దగ్గర సిల్వరు 1 by 1 వచ్చేలాగా స్టిక్ చేస్తున్నానండి. ఇలా స్టిక్ చేసుకున్నట్లయితే మనకి సేమ్ బుటీస్ వేసినట్లే ఉంటుంది, చూడడానికి కూడా ఫినిషింగ్ అనేది గ్రాండ్గా ఉంటుందండి. మనము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేసినప్పుడు ఇలా స్టోన్స్ అనేటివి పెట్టి హైలైట్ చేసుకుంటే చూడడానికి మగ్గం వర్క్ లుక్ అనేది వస్తుంది. మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చూడడానికి చాలా గ్రాండ్గా కనిపిస్తాయండి. కొన్ని డిజైన్స్ అనేటివి మనము డిజైన్ అనేది చూసి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజు. చూడండి, ఇదైతే పార్ట్ షేప్ నెక్ అండి, చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇలా బ్యాక్ సైడ్ మొత్తం కూడా కుందన్స్ అనేటివి స్టిక్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కూడా మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా కూడా ఇలా పెట్టి స్టిక్ చేసుకోవచ్చండి. కస్టమర్ అయితే హ్యాండ్కి సింపుల్గా కావాలన్నారు, అందుకే నేను సింపుల్గా బార్డర్ అయితే వేసి వదిలేసాను. కానీ మరీ ప్లెయిన్గా ఉందని ఇలా కుందన్స్ అనేటివి అతికిస్తున్నానండి. యాక్చువల్గా అయితే ఈ డిజైన్లో హ్యాండ్ అనేది చాలా గ్రాండ్గా వస్తుంది డిజైను, కాకపోతే కస్టమర్ సింపుల్గా కావాలన్నారని ఇలా సింపుల్గా బార్డర్ లాగా పెట్టి ఇలా ఎంటీగా ఉన్న దగ్గర కుందన్స్ అనేటివి అతికిస్తున్నానండి. ఇలా వన్ సైడ్ మొత్తం అతికించుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత వెనక్కి తిప్పి ఫ్రంట్ సైడ్ కూడా ఇలా కుందన్స్ అనేటివి స్టిక్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చిన దగ్గర గోల్డ్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్లో మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ హ్యాండ్కి కూడా గమ్ అనేది ప్లేస్ చేసుకొని స్టిక్ చేసుకోవాలండి. కుందన్స్ అంతా కూడా ఇలా స్టిక్ చేసుకున్నట్లయితే మనము వర్క్ బ్లౌజ్